गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बोफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, దేవీ నవరాత్రుల సందర్భంగా మనం దేవీ సప్తశతి 3 చరిత్రలు, ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర మరియు ఉత్తమ చరిత్ర, వాటి గురించి సంక్షిప్తమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనం చేసుకుంటున్నాం. దేవీ మహాత్మ్యంలో ప్రథమ చరిత్రలో ఒక్కొక్క చరిత్ర కూడా అసాధారణమైనటువంటి దేవి యొక్క అవతార ప్రాశస్త్యము మరియు మహాత్యాన్ని ప్రకటపరుస్తుందన్నమాట. ఈ ప్రథమ చరిత్రలో మహాకాళి దానికి సంబంధించినటువంటి అధ్యాయాలు మనం గమనిస్తాం. మహాలక్ష్మికి సంబంధించిన మధ్యమ చరిత్రలో ఆ దేవి యొక్క విశేషాలు, చివరిలో వచ్చే 3 అధ్యాయాలు మహాసరస్సుకు సంబంధించినటువంటి జగత్ జ్ఞానస్వరూపిణి గురించి మనం తెలుసుకుంటామన్నమాట. మహాకాళికాదేవి ఋగ్వేదం ప్రకారం తమోగుణ ప్రాశస్త్యం చెందినది. మహాలక్ష్మీదేవి యజుర్వేదానికి సంబంధించినటువంటిది మరియు మహాసరస్వతి సామవేదానికి సంబంధించింది అని మనం మహర్షుల ద్వారా తెలియజేసిన విషయాలు అధ్యయనం చేస్తూ ఉంటాం. ఈ 3 రూపాలు కూడా క్రమంగా క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి మరియు జ్ఞానశక్తికి ప్రతినిధులు. దేవి తన మొదటి అవతారంలో విష్ణు యోగనిద్రలో ఉండగా మైదుకైటవుల సంహారానికి కారణమైందన్నమాట. 2వ అవతారంలో మహిషాసుని వధ, 3వ అవతారంలో శుంభ నిశుంభుల వధకు ఆమె కారణం. మనం ప్రథమ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ కథలో జగత్ సృష్టి పూర్వంలో జరిగింది. జగత్తంతా కూడా జలమయమై ఉండగా మధుకైటవుల రాక్షసులు ఆ జలం నుండి ఉద్భవించి బ్రహ్మను సంహరించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు బ్రహ్మ యోగనిద్రలో ఉన్నటువంటి విష్ణువును హెచ్చనం చేయడం కోసం, అనగా ఆయన మేల్కొల్పడం కోసం ఆయన కన్నులలో దాగి ఉన్నటువంటి యోగనిద్రను ప్రార్థిస్తాడు. అప్పుడు దేవి మహావిష్ణువును ఉద్యుక్తురాలు చేస్తుంది. ఆయన ద్వారా మధుకైటవుల సంహారం జరుగుతుందన్నమాట. అప్పుడు బ్రహ్మ విష్ణు రూపిణిగా మధుకైటవుల సంహారం చేసింది చాలా సంతోషించి ఆ జగన్మాతను స్తోత్రం చేస్తాడు. దాన్ని రాత్రి సూక్తము అని కూడా అంటుంటారు. బ్రహ్మ స్తుతినే రాత్రి సూక్తము అని కూడా అంటారు. బ్రహ్మ జగన్మాతను ఈ అధ్యాయంలో చాలా రమ్యంగా ప్రస్తుతించాడు. విశ్వేశ్వరి, జగద్ధాత్రి, ఉత్పత్తి స్థితిలయ కారణమైన దాన, పరాపరులను అన్నిటినీ మించినట్టు మహాపరమేశ్వరి అని. ఈ యొక్క మొదటి చరిత్ర యొక్క సారాంశం ఏమనగా, తమోగుణం నుంచి ఉద్భవమయ్యేటువంటి ద్వంద్వనాశము మరియు జగత్తుకు జ్ఞానకిరణాలను, వెలుగును ప్రసాదిస్తుంది. ఈ 2 కార్యాలు ఆ జగన్మాత దయ వలననే సాధ్యం. తర్వాత మధ్యమ చరిత్రలో ఇది కూడా 3 అధ్యాయాలతో కూడి ఉన్నదన్నమాట. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ వీరు ముగ్గురు, ఈ దేవతలు ఎలా బయటికి వచ్చారు, ఈ యొక్క ఆదిశక్తి ఏ విధంగా మహిషాలను సంహరించిన వివరాలు ఉన్నాయి.
బహుశా దేవి యొక్క అన్ని చరిత్రలో ఇది అత్యంత ప్రఖ్యాతి చెందిన చరిత్ర అని కూడా భావిస్తారు. మహిషాసుని సంహారమైన తర్వాత 4వ అధ్యాయంలో కొన్ని గంభీరమైనటువంటి కావ్యగుణములతో కూడినటువంటి స్తోత్రాలు కూడా ఉంటాయి. ఆమెను ఎలా స్తోత్రం చేస్తారు? అత్యంత పుణ్యవంతుల గ్రహములందు వసించే మహాలక్ష్మి, పాపుల ఇళ్లలో నీవు అలక్ష్మిగా ఉంటావు, జ్ఞాన హృదయంలో బుద్ధిశక్తిగా, సాధుల హృదయంలో శ్రద్ధారూపిణిగా ఉంటావు. ఓ భగవతి, నీవు మోక్షానికి కారణమైన బ్రహ్మ విద్యవు. నీవు దుర్గమమైనటువంటి ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి మహానౌకవు. నీవు ఓ జగదంబిక, నిన్ను ఎవరైతే భక్తితో స్తోత్రం చేస్తారో వారి సమృద్ధికి నీవే కారణం అని ఇలా ఇంద్రాది దేవతలు ఈమెను స్తోత్రం చేస్తారు. ఈ చరిత్ర యొక్క సార సంగ్రహం ఏమనగా దురాశ, క్రోధము, ద్వేషము, అసూయ, దురహంకారము ఇవన్నీ మనుష్యుని పట్టి పీడించే దుష్ట శక్తులు. ఇవి మన మానవుని యొక్క హృదయంలోనూ ఉంటాయి. అవి అప్పుడు ఆ భగవతిని మనం ప్రార్థించడం ద్వారా దైవశక్తి మనలో ప్రచోదనమై మన హృదయంలో ఉన్నటువంటి కామక్రోధ అరిషడ్ వర్గాలను ఆమె దమనం చేసి మన మనస్సును, మన హృదయమును పరిశుద్ధంగా ఉండి ఈ యొక్క ఆత్మను అనగా మనసును నియంత్రణం చేసుకోవడానికి సాధ్యపడుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ నియంత్రణ జరుగుతుందో అప్పుడు సమస్తమైనటువంటి మహాలక్ష్మి మన ఇంటి గడపలో ఉంటుంది అని దీని యొక్క సార సంగ్రహం. తర్వాత ఉత్తమ చరిత్ర ఏదైతే ఉందో అది మహాసరస్సు సంబంధించినటువంటిది అన్నమాట. 5వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు దేవి ఆదిశక్తిగా శుంభానిశుంభులను వధిస్తుంది. వాళ్ళు దుష్టశక్తి స్వరూపం అన్నమాట. ఈ కథలో దేవి ససైన్యంగా అనేక మంది దేవతలు కూడా ఈమెకు సహాయకారిగా వస్తారు. వాళ్ళే సప్తమాతృకలు, ఇటువంటి వారంతా. ఇక్కడ అనేకమైనటువంటి దేవతలు ఏవైతే ఉన్నారో వారి గ్రామ దేవతల రూపకంగా కూడా మనకు ఈ కథాభాగాల్లో మనకు దర్శనమిస్తుంది. ఈ విధంగా ఉత్తమ చరిత్ర చాలా ప్రసిద్ధి అయినటువంటిది అన్నమాట. తంత్రోక్తి దేవి సూక్తంలో ఈ యొక్క స్థుతితో ఇది ప్రారంభమవుతుంది. దీన్ని అందరూ కూడా పఠిస్తూ ఉంటారు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు చేతనత్యవదీయతే నమస్తస్యై 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 నమో నమః. ఈ విధంగా స్తోత్రాలు ఉంటాయి. అంటే అమ్మా, నువ్వు సమస్త ప్రాణుల యొక్క చేతనంలోనూ, బుద్ధిలోనూ, నిద్రలోనూ, ఆకలిలోనూ, నీడలోనూ, శక్తిలోనూ, మరియు దప్పికలోనూ, క్షమలోనూ, జాతి మరియు సిగ్గు, శాంతి, శ్రద్ధ, లక్ష్మి, ధృతి, వృత్తి, స్మృతి, దయ, నీతి, తుష్టి, పుష్టి, మాతృస్వరూపిణి, భ్రాంతి స్వరూపిణి, ఇంద్రియాలకు అధిష్టాన ధాత్రివి నీవు అని ఈ విధంగా ఆ స్తోత్రము అంత చక్కగా ఉంటుందన్నమాట. ఆ స్తోత్రాన్ని మనం నిత్యం కూడా పఠించడం ద్వారా ఇది సకల జగత్తు యొక్క శ్రేయస్కరం. ఇది తర్వాత రాక్షస సంహారమైన తర్వాత సకల దేవతలంతా కూడా ఆ జగన్మాతను నారాయణి నమోస్తుతే అని మరల ఆమెను ప్రార్థిస్తారు. ప్రతి స్తోత్రంలో కూడా, ప్రతి మంత్రంలో, ప్రతి శ్లోకంలో నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే అని ఉంటుంది. దేవి మహాత్మ్యంలో వచ్చేటువంటి అనేక స్తోత్రాలు అత్యంత లలితంగా, రమణీయంగా, కావ్యభాషగా ఉంటాయి. దేవి యొక్క మహోగ్ర స్వరూపము, సుందర స్వరూపములు మరియు దుష్టమర్దన చేయడం, శిష్టులను రక్షించడం, అనేక వివిధమైన రూపములు ధరించడం, అపరిమితమైన గుణస్వరూపాలు ధరించి ఉండదాన్ని అంతా కూడా చాలా వైభవంగా స్తోత్రాలు ఉంటాయి. ఈ స్తవముల్లో ప్రతి ఒక్క శ్లోకంలో కూడా మంత్రశక్తి దాగి ఉందని గుర్తించాలి. ఈ యొక్క ప్రతి శ్లోకం, ప్రతి మంత్రంలో కూడా అనేక రహస్యార్థాలు ఇమిడి ఉన్నాయి. ఈ నారాయణ స్తుతి పఠించడం ద్వారా సాధకుడు తన యొక్క గురిని సాధించగలడు, దుష్టశక్తిని నాశనం చేసుకోగలడు. తర్వాత బహువిధములైన శక్తులను కూడా అతను సాధించగలడు అని ఈ యొక్క రమ్యమైనటువంటి
ఈ చివరి ఉత్తమ చరిత్రలో మనకు అనుభవానికి వస్తుందన్నమాట. అందుకే ముఖ్యంగా సాధకులు ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. దేవీ మహాత్మ్యం యొక్క రహస్యార్థం ఏమిటి అనగా, విద్వాంసులు ఏమంటున్నారు, దేవీ మహాత్మ్యం భగవద్గీతకు సమానం. ఈ రెండు పవిత్రతమ గ్రంథాలు ఇవి. రెండు కూడా 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో యుద్ధభూమిలో దేవీ మహాత్మ్యం ఆ విధంగా ఎలా భగవద్గీతలో అర్జునుడికి ఆయన బోధించాడో, భగవద్గీత అలానే ఇది కూడా యుద్ధభూమిలోనే వచ్చేటువంటి సార సంగ్రహమైనటువంటి అధ్యాయాలు ఇవి. ఈమె పరబ్రహ్మ స్వరూపిణిగా అసురీ శక్తినంతటిని కూడా దమనం చేస్తుంది. అవి అహంకారము, అజ్ఞానము, అవిద్య. దేవి మహాత్మ్యం నిరూపించినటువంటి అనేక యుద్ధాలు మన మనసులో ఒకసారి మనం మెలకు వేసుకుంటే దుష్ట గుణాల నుంచి మనం చాలా దూరంగా ఉండాలని మనకు భావన వస్తుంది. ఇది దుష్ట శక్తికి శిష్ట శక్తికి జరిగేటువంటి ఘోరమైన ఘర్షణ. సాధకుడు తన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు ఇటువంటి అనేకమైనటువంటి ఒడిదుడుకులు సంభవిస్తుంటాయి. వీటిని జయించాలి, మోక్షం సాధించాలి అంటే ఆ యొక్క జగజ్జనని కామాక్షి దేవి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కావాలి. దేవీ మహాత్మ్యంలో వచ్చేటువంటి తత్వములేమి అని మనం ఒకసారి విశదపరి తెలుసుకుందాం. దేవీ మహాత్మ్యం రచనాకాలంలో ప్రచురితమైనటువంటి అనేకమైన కల్పనలు ఆ యొక్క తత్వాలను అవి ప్రకటిస్తాయి. అవి ఏంటివి? దేవీ మహాత్మ్య రచన పూర్వకాలంలో స్త్రీ దేవతలు మరియు పురుష దేవతల యొక్క పత్నిగా మాత్రమే ప్రతిబింబించేవారు. అయితే దేవీ మహాత్మ్యం వచ్చిన తర్వాత ఈ పాత్రలు కాకుండా మహాదేవిని ఆదిశక్తిగా, జగన్మాతగా చిత్రీకరించారన్నమాట. అంటే అందరి హృదయాల్లో దాగి ఉంది ఆ విషయం. అంతవరకు కేవలం పురుషునికి భార్యగా మాత్రమే స్త్రీ ఉండేది. ఈ జగన్మాత చరిత్ర ద్వారా అత్యంత పరాశక్తి అని జగన్మాత అని లోకమే గుర్తించే విధంగా ఈ యొక్క దేవి మహాత్మ్యం నిరూపిస్తుంది. మహాదేవిని ప్రకృతి వ్యక్తావ్యక్త స్వరూపంలో కూడా మనకు ఈ అధ్యాయాల ద్వారా అనుభవానికి వస్తుంది. వేదంలో వచ్చేటువంటి వాక్కు మరియు త్రయి అనే కల్పనలు వైదికం మాత్రమే కాకుండా మాతృస్వరూపిణి దేవిని పరబ్రహ్మ స్వరూపిణిగా ప్రతిబింబిస్తాయి. వేదాంత తత్వాలకు మూల గురి ఏది? మోక్షం. దాన్ని శాక్త పంథంలో కూడా పొందవచ్చు అని నిరూపించబడింది. భగవతి అయిన దేవిని నారాయణి మరియు శివే అని 2 విధాలుగా సంబోధించడం ద్వారా వైష్ణవులకు మరియు శైవపంథంలో ఉన్న వారిని సమన్వయం సాధించడంలో ఇది యశస్సును పొందింది. ఈ దేవి శాక్త ఈ గ్రంథం. శాక్తపంథ తత్వసారంలో కూడా నారాయణ స్తుతి చాలా విస్తారంగా వర్ణించబడింది. దేవి భూమి యొక్క స్వరూపం, జగత్తుకు ఆధార స్వరూపం. ఆమె జలరూపమై జగత్తును తృప్తిపరుస్తూ ఉంది. ఆమె మహామాయా స్వరూపమై విశ్వాన్నంతటిని కూడా మోహం చేస్తుందన్నమాట. ఆమె ప్రసన్నం చెందితేనే మనకు మోక్షం అనేది లభ్యమవుతుంది. సమస్త విద్యలు కూడా దేవి వలనే వస్తున్నాయని ఈ యొక్క తంత్రసారాలు మరియు ఈ యొక్క దేవి మహాత్మ్యం వల్ల మనం గ్రహిస్తాం. సమస్త జీవులలో ఉన్నటువంటి బుద్ధి రూపకంగా ఆమె నెలవై ఉంది. మరియు సమస్త కర్మఫలాలు ఏవైతే స్వర్గము, నరకము, పుట్టుక, మరణము, మోక్షము ఇత్యాది అన్నిటినీ కూడా ఆమె అనుగ్రహిస్తుంది. ఆమె కాలము అవును, కార్యము అవును. అంటే కార్యకారణ స్వరూపురాలు ఆమె జగత్తు సృష్టి స్థితి లయములకు ఆమె కారణమై ఉన్నది. మరలా అనేక అవతారాలను తీసుకుని దుష్టశక్తిని నిగ్రహించి జగత్తులో ధర్మస్థాపన చేస్తుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క దేవి సప్తశతి దేవి మహాత్మ్యం యొక్క గ్రంథంలో ఇన్ని విషయాలు మనం సారాసగటుగా సూక్ష్మంగా తెలుసుకోవడానికి మనకు అవకాశం లభ్యమవుతుంది. స్త్రీలకు ఇది గొప్ప విజయమో అని మనం చెప్పవచ్చు. నేటి కాలంలో స్త్రీ స్వాతంత్రం అని మనం ఏది చెప్తున్నామో అది పూర్వంలోనే వేదకాలంలోనే నిరూపించబడిందని మనము మహిళా విభాగం అందరూ కూడా గుర్తించారు ఆత్మీయులారా. అందుకోసం గృహిణి గృహముచ్యతే అని, అలానే జగత్తులో జగదీశ్వరియే కారణ స్వరూపాలను మనం తెలుసుకోవాలి. ఈ అధ్యాయాలన్నీ కూడా మనము
ప్రసన్నరూపంగా శ్రవణం చేస్తే చాలు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అధ్యాయాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, కేవలం దాంట్లో పరిణితులైనటువంటి వేద పండితులనండి, గురువులనండి, ఆ గురు మార్గంలో ఉన్నవారు మాత్రమే ఈ సాధనల్లో మనం ప్రయత్నం చేయాలి. అంతవరకు భక్తి, శ్రద్ధ, సేవాభావనల్లో ఎవరైతే సాధకులు దీంట్లో ముందుకు వెళ్తున్నారో వారికి మనం సేవా సహకారాలు అందిస్తే తప్పకుండా మనకు వారి ద్వారా అశేషమైన శుభములు కలుగుతాయని చెప్తూ, ఈ యొక్క సద్విషయాలు విన్న మీరందరికీ కూడా ఈ నవరాత్రుల్లో కామాక్షి సంపూర్ణ అనుగ్రహం కలిగించిందని ప్రార్థిస్తూ, ఈ వాక్పుష్పంలో శ్రీ శంకర విజయ సరస్వామి దివ్య పాదపద్మ సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్త.